హై గైస్, దిస్ విష్ణు. ఈ వీడియోలో మనం గూగుల్ పిక్సెల్ 6a ఉంది కదా, ఇప్పుడు నార్మల్గా మనకి ఇది ఏ సిరీస్ అనమాట. ఓన్లీ 5 సిరీస్ 6 సిరీస్ ఉంటుంది కదా, అట్లా కాకుండా మనకి 5a ఉంది కదా, ఆ మోడల్లో మనకి గూగుల్ పిక్సెల్ 6a అనమాట. ఏ సిరీస్ మొబైల్ అనమాట ఈ మొబైల్లో ఫ్యూచర్స్ ఏముంటాయి, మనకి ఏ స్పెసిఫికేషన్స్ ఉంటాయి, కంప్లీట్గా మనం ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం దీంట్లో లాస్ట్లో మనకి ఇంకొక థింగ్ ఈ మొబైల్ కొనొచ్చా కొనకూడదా, ఏ ప్రైస్ రేంజ్ ఉంటుంది అనేది కంప్లీట్గా మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోని కంప్లీట్గా ఎండ్ దాకా మనకి స్కిప్ చేయకుండా అయితే చూడడానికి ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేసుకుందాం. మనం ఫస్ట్ మెయిన్గా అన్బాక్సింగ్లో చూసుకున్నట్టయితే ఈ మొబైల్లో మనకి మెయిన్ టు మెయిన్ మనకి ఫోన్ అయితే పక్కన పెట్టుకున్నట్టయితే చార్జర్ సి టైప్ కేబుల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకు చూసుకున్నట్టయితే మనకి ఆ అడాప్టర్ చూసినట్టయితే ఎంత చిన్న అడాప్టర్ వచ్చిందో చూశారు కదా మీరు. ఈ చిన్న అడాప్టర్ వచ్చేసరికి మనకి 18 వాట్స్, ఓన్లీ 18 వాట్స్ అడాప్టర్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే సేమ్ టు సేమ్ మనకి గూగుల్ పిక్సెల్ 6 లాగానే సేమ్ డిస్ప్లే అయితే ఇవ్వడం జరిగింది. 6.1 డిస్ప్లే ఉంది కాబట్టి మనకి హ్యాండీగా ఉండడం జరుగుతుంది. సేమ్ మొబైల్ చూడడానికి అయితే లుక్ మొత్తం పాత మొబైల్ లాగా సేమ్ టు సేమ్ అవుతుంది. ఈ మొబైల్ మనకి 6.1 డిస్ప్లేతో వస్తుంది. మనకి ఇది హ్యాండ్ ఫీల్ అయితే బెటర్గా అనిపిస్తుంది. మనకి వన్ హ్యాండ్తో సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు. మొబైల్ అయితే సేమ్ ఆండ్రాయిడ్ ఓఎస్ ఉంటుంది కాబట్టి మనకి సింపుల్గా మనకి కాంపాక్టబుల్గా మనకి దీని డిస్ప్లే అయితే మనకి అంత పెద్దగా అయితే నాకు అనిపించట్లేదు. HDR+ డిస్ప్లే అయితే ఉంది. మనకి అంత పెద్దగా పర్ఫార్మెన్స్ అయితే ఏం లేదు, నార్మల్గానే ఉండబోతుంది ఈ డిస్ప్లే అయితే మనకి. దీని విధంగా మనం చూసుకున్నట్టయితే ఈ గూగుల్ పిక్సెల్ మొబైల్స్ అనేటివి మనకి ఇంత ప్రైస్ పెట్టడానికి అంత పర్ఫార్మెన్స్ అయితే ఏం లేదని అయితే నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం చూసుకుంటున్నట్టయితే గూగుల్ పిక్సెల్ 6 ప్రోలో ఉన్నంత ఫీచర్స్ అయితే మనకి ఈ మొబైల్లో లేవని అయితే నేనైతే అనుకుంటున్నాను. నార్మల్గా చూసుకున్నట్టయితే ఒక దాని కంపాక్టబుల్లో ఒక బేటా వర్షన్ అయితే రిలీజ్ చేస్తున్నట్టయితే అనిపిస్తుంది ఈ 6a మొబైల్స్ అయితే మనకి. దీని నెక్స్ట్ చూసుకున్నట్టయితే దీని బ్రైట్నెస్ అయితే మనకు అవుట్డోర్లో కూడా కంప్లీట్గా యూజ్ చేసుకున్నట్టయితే ఎక్కువ బ్రైట్నెస్ అయితే ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా మనం అవుట్డోర్లో కూడా కంప్లీట్గా హాయిగా అయితే మనం వాడుకోవచ్చు ఈ మొబైల్ని. నెక్స్ట్ ఈ మొబైల్ పర్ఫార్మెన్స్కి వచ్చేసరికి మనకి ఇదైతే మనకి ఇంతకుముందు అయితే గూగుల్ వాళ్ళు మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లు అయితే యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అదంతా ప్రాసెసర్ అనంత ఆపేసి మనకి టెన్సర్ గూగుల్ వాళ్ళది ఒక చిప్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ చిప్ అయితే ఈ మొబైల్లో యూజ్ చేస్తున్నారు. దీని పర్ఫార్మెన్స్ అయితే అందరూ అనుకుంటున్నట్టు అంత పర్వాలేదు అన్నట్టు ఏం లేదు, బెటర్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. మనకి గేమింగ్ పరంగా మాత్రం డెఫినెట్గా మనకి దాని టాప్ అండ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుందని అయితే నేనైతే చెప్పగలను. నీట్గా మనకి మొబైల్ లాగ్ అవ్వకుండా మనకి పర్ఫార్మెన్స్, గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఒక రేంజ్లో మంచిగా నీట్గా పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అసలు నార్మల్ రేంజ్ కాదు ఈ మొబైల్, ఈ రేంజ్లో మనకి ఈ పర్ఫార్మెన్స్ అయితే గూగుల్ వాళ్ళు ఇచ్చిన ప్రాసెసర్ పర్ఫార్మెన్స్, టెన్సర్ ప్రాసెసర్ చిప్ పర్ఫార్మెన్స్ అయితే బెటర్గా ఉంది. అసలు లాగ్ అవ్వడం కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. నాకు అనిపించినంత వరకు అయితే బెటర్గానే పర్ఫార్మ్ చేస్తున్నది. ఈ గేమ్ పరంగా దేని పరంగా చూసుకున్నట్టు అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది ఈ టెన్సర్ చిప్ అనేది. నెక్స్ట్ మనం చూసుకుంటున్నట్టయితే దీని కెమెరా పరంగా వచ్చేసరికి మనకి 12.8 మెగాపిక్సెల్ ఒక కెమెరా, ఇంకొక 12 మెగాపిక్సెల్ కెమెరా అయితే వెనకాల బ్యాక్గ్రౌండ్లో మనకి లభిస్తుంది. ఈ కెమెరా మన అందరూ అనుకుంటున్నట్టయితే మనకి ఈ టైంలో మనకి 50 మెగాపిక్సెల్ 100 మెగాపిక్సెల్ అనేటి కెమెరాస్ అయితే వస్తున్నాయి. ఈ గూగుల్ వాళ్ళు ఎందుకు ఇట్లా 12 మెగాపిక్సెల్ 22 మెగాపిక్సెల్ ఇట్లా రిలీజ్ చేస్తున్నారు అయితే అందరు అనుకుంటున్నారు. కానీ ఈ గూగుల్ వాళ్ళ పిక్సెల్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే పీక్స్లో ఉంటుందని అయితే నేనైతే చెప్పగలను. గూగుల్ వాళ్ళది మాత్రం సపరేట్ రేంజ్ ఉంటుంది. మనకి యాపిల్లో ఉన్నట్టు తక్కువ పిక్సెల్స్ కెమెరానే ఉంటుంది, కానీ దాని పర్ఫార్మెన్స్, దాని క్లారిటీ, దాని కాంట్రాస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఒకసారి చూసుకున్నట్టయితే గూగుల్ వాళ్ళంతా చేంజ్ ఉంటుంది. ఒకసారి మీకు ఇమేజెస్ అనేది ప్లే చేస్తుంటారని చూడండి ఒకసారి. ఇవన్నీ దీంట్లో తీసిన మొబైల్స్లో ఉన్న పిక్స్, దీని కాంట్రాస్ట్ కానీ కలర్ కానీ ఇవన్నీ మొత్తం డిఫరెంట్గా ఉండడం అయితే జరుగుతుంది. పిక్సెల్ సైజ్ అనేది తక్కువ ఉన్నా సరే మనకి దాని పర్ఫార్మెన్స్ అనేది ఏ మాత్రం తగ్గకుండా మనకి డిఎస్ఎల్ఆర్లో ఎట్లయితే పిక్సెల్ తక్కువ ఉండి పర్ఫార్మెన్స్ అయితే పీక్లో ఉంటుంది, ఆ విధంగా మనకి గూగుల్ వాళ్ళు ఇచ్చిన ఈ కెమెరాలో మనకి కాంట్రాస్ట్ కానీ కలర్స్ కానీ కొంచెం బ్రైట్గా కనిపించడం కానీ, కలర్స్ ప్యూర్గా కనిపించడం కానీ ఇట్లాంటివన్నీ అప్డేట్లలో మనకి గూగుల్ పిక్సెల్లో అయితే దొరకడం జరుగుతుంది. ఈ మొబైల్ కెమెరా వచ్చేసరికి మనకి 4K 30 FPS వరకు రికార్డ్ చేయగలుగుతుంది. నెక్స్ట్ మనకి బ్యాటరీ లైఫ్కి వచ్చేసరికి మనకి 4300 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారు. దీంతోపాటు అడాప్టర్ వచ్చేసి మనకి ఒక డిసడ్వాంటేజ్ అయితే చెప్పుకోవచ్చు మనం. ఈ అడాప్టర్ మనకు ఓన్లీ 18 వాట్ అడాప్టర్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ ప్రైస్ రేంజ్లో వచ్చేసరికి మనకి ఇంత తక్కువ అడాప్టర్ అయితే ఇవ్వకూడదు. మనకి కొంచెం అడాప్టర్ ఇప్పుడు ఫాస్ట్ ఛార్జర్స్ వచ్చాయి కాబట్టి కొంచెం మంచి అడాప్టర్ ఇస్తే బెటర్గా ఉంటుందని అయితే నేనైతే ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు మనం ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి ఈ ప్రైస్ రేంజ్లో మనకి మొబైల్ ఎట్లుంటుందని అయితే చూసుకున్నట్టయితే
ఫైనల్‌గా చూసుకున్నట్టయితే ఈ మొబైల్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా బాగుంది. కాంపాక్టబుల్‌గా మనకి 6.1 ఇంచ్ డిస్‌ప్లే కాబట్టి వన్ హ్యాండ్ యూజ్‌లో మంచిగా యూజ్ చేసుకోవచ్చు. మన గూగుల్ వాళ్ళది కాబట్టి ఏవైతే ప్రాబ్లమ్ లేదు. సెక్యూరిటీ పరంగా మనకి మంచి యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఒకటే డిసడ్వాంటేజ్ వచ్చేసరికి బ్యాటరీలో కొంచెం మంచి అడాప్టర్ ఇస్తే బాగుండని అయితే నాకైతే అనిపించింది. మనకి మిగతా వచ్చేసరికి మనకి పర్ఫార్మెన్స్ వైస్‌గా, ప్రాసెసర్ వైస్‌గా బెటర్ అనే చెప్పుకోవచ్చు. కెమెరా వైస్‌గా అయితే మనకి ప్రాబ్లమ్ ఏం లేదు. కెమెరాతోనే మంచి కెమెరా అయితే వస్తుంది. 4K వీడియో గిట్ట రిజల్యూషన్ ఉంది కాబట్టి ప్రభావితం లేదు, ఏం లేదు. దీని పరంగా మనకి నాకైతే బెటర్ అనే అనిపిస్తుంది. ఈ ప్రైస్ రేంజ్‌లో మనకి ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదా? మీ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ మొబైల్ అయితే వన్ హ్యాండ్ యూజ్ చేసుకోవడానికి, సింపుల్‌గా ఉండడానికి, సెక్యూరిటీ పరంగా మంచి మొబైల్ అయితే చెప్పుకోవచ్చు. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ గురించి నా ఛానల్ అయితే ఫాలో అవుతుండండి.